మా ఫ్లో నేను ఎవరైనా అడుగుతారా క్వశ్చన్ ఏమన్నా మా ఫ్లో నేను డాక్టర్ రజనీ ప్రియ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రజనీ. హలో వైజాగ్, నేను మీ ఆర్జే షర్మిల. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో రజనీ ప్రియ గారిని కలవడానికి వచ్చాను. షీఈ్ ఆంకాలజిస్ట్. మరి ఎందుకు వచ్చాను అంటే విశాఖపట్నం డాక్టర్స్ క్రికెట్ క్లబ్ వారు ఆర్గనైజ్ చేస్తున్న విమెన్స్ డాక్టర్ సూపర్ లీగ్ 2024. సో డాక్టర్ రజనీ ప్రియ గారు మనతో ఉన్నారు. మరి ఆమె మాటల్లో తెలుసుకుందాం ఈ విశేషాలేంటో. Hi అండి షర్మిల గారు, and hi Vizag. I'm Dr. Rajni Priya, medical oncologist, Mahatma Gandhi Cancer Hospital. So first of all, I would like to thank VDCC, Visakhapatnam Doctors Cricket Club, for taking this wonderful initiative. So, and this is a need of the hour. As doctors, we are so much occupied with our professional work and all. Hardly we find any time for our physical and mental health. So thank you VDCC first and foremost. So I'm very excited to be a part of this Women's Doctor Super League. సో షర్మిల గారు అడిగారు ఏంటి ఈ ఉమెన్స్ డాక్టర్ సూపర్ లీగ్ విశేషాలు ఏంటి అని. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఆంధ్రప్రదేశ్లోనే అసలు ఎప్పుడు డాక్టర్స్ని ఇన్వాల్వ్ చేసి ఇలాంటి లీగ్స్ ఎప్పుడు అవ్వలేదు. ఇది సీజన్ 1 విడిసిసి వాళ్ళు టేకప్ చేశారు దీన్ని. సో ఏంటంటే ఇది ఫస్ట్ సీజన్లో మెయిన్గా క్రికెట్ అండ్ త్రోబాల్ని మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసాము. ఈ 2 గేమ్స్ ఆడతాం దీంట్లో. సో వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ 10 డాక్టర్స్ అనమాట. సో కొంతమంది క్రికెట్, కొంతమంది త్రోబాల్, కొంతమంది 2 కూడా ఆడతారు. సో బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పర్టైజ్. సో వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. అండ్ మా టీం పేరు గ్లామ్ గర్ల్స్. సో వీఆర్ టీమ్ ఆఫ్ 10 గ్లామరస్ ఎనర్జెటిక్ doctors. So we are very excited and we are even started practicing for the cricket matches. అందరికీ తెలిసిందే ఆడవాళ్ళు క్రికెట్ అంటే ఎవరు ఆడతారు అంటే చిన్నప్పుడు అన్ని గేమ్స్ ఆడుంటాం, క్రికెట్ మాత్రం అంత కాన్సన్ట్రేట్ చేసి ఉండము. బట్ బికాస్ ఆఫ్ దిస్ league we started practicing cricket. For the past 2 weeks we have been practicing cricket. So nijanga we are enjoying playing cricket, throw ball. So it's really good thing that's happening. ఫ్యాంటాస్టిక్, చాలా బాగా చెప్పారు. అండ్ ఈ విమెన్ డాక్టర్ సూపర్ లీగ్ 2024లో 2 స్పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి క్రికెట్, ఇంకొకటి త్రో బాల్. సో మీరు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో నేను కెప్టెన్ కాబట్టి ఐఎమ్ ప్లానింగ్ టు ఐమ్ ప్రాక్టీసింగ్ బోత్ ద గేమ్స్. సో అంటే చాలా మ్యాచెస్ ఉంటాయి కదండి. సో we want to make everyone a part of both cricket and throw ball. It's not like cricket ఆడాలి, throw ball. It's up to them. So ఎవరైతే they are good in cricket and throw ball, they'll play both the games. Some who don't want to play cricket and who have not practiced cricket, they'll play only throw ball. So I just want to give my team members a complete freedom. It's their choice. So last 2 weeks నుంచి నేను చెప్పాను కదా, we have been practicing and we identified some players who are playing very good. So they'll be playing all the games. So myself, నేనైతే throw ball అంత బాగా ఏం ఆడాను. సో క్రికెట్ అయితే ఏదో ప్రాక్టీస్ చేశాను, బాగానే బ్యాటింగ్ బౌలింగ్ ఏదో చేస్తున్నాను, పర్వాలేదు. సో మీరు చేసిన స్పెషలైజేషన్కి అండ్ ఇప్పుడున్న ఈ స్పోర్ట్కి ఏమైనా సంబంధం ఉందా అంటే కంపేర్ చేసుకోవచ్చా అంటే నేను ఆంకాలజిస్ట్. సో బేసికలీ ఏంటంటే ఆంకాలజీ అన్న వెంటనే చాలా డిప్రెసింగ్, తెలుసు కదా మీకు. క్యాన్సర్ అన్న వెంటనే ఇంకా డెత్ సెంటెన్స్, డెడ్ డిసీజ్ అని అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇట్స్ రియలీ డిప్రెసింగ్, నాట్ ఓన్లీ టు ద పేషెంట్స్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ లైఫ్ పాలియేటివ్ కేర్ అండ్ ఆల్. సో వీఆర్ ఆల్సో లైక్ మెంటలీ స్ట్రెస్డ్ a lot. Correct. Rather than the physical strain we have more at mental stress. Physical strain అంటే ఏముండదు, మాది కూడా డెస్క్ జాబ్ లాగే. We sit, see the patients, we prescribe drug medications and all. So ఈ అంటే మనం టు రిలేట్ దిస్ క్రికెట్ అంటే ఈ స్పోర్ట్స్ అండ్ ఆర్ ప్రొఫెషన్ అంటే ఇట్స్ రియల్లీ ఎ బ్రేక్ ఫర్ అస్. ఎందుకంటే ఫిజికల్గా మాకు అసలు ఏం యాక్టివిటీ లేకుండా ఉంటున్నాం. సో ఇట్స్ లైక్ ఎ బ్రేక్, రిలీఫ్ కూడా. సో అంటే మనకి ఏదైనా తెలుసు కదా, ఎగ్జామ్స్ ఉంటేనే మనం చదువుతాం, మన అందరూ అలా ట్యూన్. సో ఇలా ఏదైనా ఒక ఈవెంట్ ఉంది, విన్ అవ్వాలి అలా అంటేనే మనకి ఎనర్జీ వచ్చేస్తుంది, మోటివేషన్ వచ్చేస్తుంది. సో మేబీ దిస్ ఈస్ అ స్టార్టింగ్ పాయింట్. లైక్ మెనీ ఆఫ్ చాలా మంది కూడా ఇప్పుడు అందరూ
మదర్స్, సో దే ఆర్ చాలా Health ని దృష్టిలో పెట్టుకొని. ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. Yeah. బట్ ఇలా ఏముంది, ఇలా రావాలి, చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. అంటే ఇంటర్మెడిక్స్ అని మాకు మెడికల్ కాలేజెస్ లో ఉన్నప్పుడు అవుతూ ఉంటాయి, మెడికల్ కాలేజెస్ మధ్యలో అందరూ. సో చాలా మంది ఇంటర్మెడిక్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. బట్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ 10 years దే ఆర్ ఇన్ టు ద స్పోర్ట్స్ అగైన్. సో దిస్ ఈస్ లైక్ అగైన్ ఏ న్యూ స్టార్ట్ అనమాట వాళ్ళందరికీ. అంతేనా కాదా, గుర్తుకొస్తున్నాయి అన్నట్టు వాళ్ళ కాలేజ్ డేస్. అందరూ కూడా చాలా మంది మొన్న కలిసినప్పుడు అందరూ కూడా అప్పుడు ఇలా ఆడేవాళ్ళం. సో ఇట్స్ లైక్ ఎ రీయూనియన్, గెటింగ్ టుగెదర్, ప్లే. ఇవన్నీ ఒక స్వీట్ మెమోరీస్ లాగా మీరు సో హ్యాపీగా ఒక రిలీఫ్ తీసుకుంటున్నారు. తీసుకుంటాం అండ్ వీఆర్ గెటింగ్ హెల్త్ ని కనెక్ట్ చేస్తూ విమెన్ ఎవరైతే మల్టీ టాస్కింగ్ వర్క్స్ చేస్తూ ఉంటారు, ఇంట్లో ఉంటారు, ఒకప్పుడు వంటింటికి పరిమితం అయిపోయిన లేడీస్ ఇప్పుడు బయటకు వచ్చి చాలా రంగాల్లో ముందుంటున్నారు. వాళ్ళ గురించి కూడా మీ మాటల్లో విమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా ఒక మాట చెప్పండి. ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే వీఆర్ ఎంపవర్డ్ అండి. సో ఇంతకు ముందు ఆడవాళ్ళు రైట్స్ ఇవి అవి అని చెప్పి అందరూ మాట్లాడుకునే వాళ్ళం. ఐ డోంట్ ఫీల్ వీ నీడ్ ఇట్, అంటే అంతంత అవసరం లేదు ఇప్పుడు. వీఆర్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్, వీఆర్ ఎమోషనల్లీ స్ట్రాంగ్. సో ఇంకా నన్ను అడిగితే మెన్ కన్నా ఉమెనే చాలా స్ట్రాంగ్. సో వీ హ్యాండిల్ బోత్ ప్రొఫెషనల్ అండ్ ఆర్ పర్సనల్ లైఫ్ ఇన్ ఎ బెటర్ వే దెన్ మెన్ is what I really feel. And women empowerment కన్నా ఏంటంటే సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ ద బెస్ట్ లవ్ అండి. ఇఫ్ యూ లవ్ అవర్ సెల్ఫ్, అప్పుడే కదా మనకి బాగా రెడీ అవుతాం. మనం లవ్ చేస్తేనే బాగా రెడీ అవుతాం. నెక్స్ట్ ఇంకా ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి ఉంటే వి ట్రై టు బీ హెల్దీ, వి ట్రై టు గివ్ అ బెస్ట్. ఓకే, ఈ విమెన్ డాక్టర్స్ సూపర్ లీగ్ 2024లో రజనీ ప్రియ గారు చాలా విషయాలు మనతో షేర్ చేసుకుంటున్నారు. మీ ప్రొఫెషన్ గురించి కూడా చెప్పండి, మీ స్పెషలైజేషన్ గురించి కూడా మీ మాటల్లో చెప్పండి. సో నేను చెప్పా కదా, మెడికల్ ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ డాక్టర్ అనమాట. సో మెడికల్ ఆంకాలజిస్ట్ అంటే ఆంకాలజీలోనే మెడికల్, సర్జికల్, రేడియేషన్ ఇలా మల్టీ డిసిప్లినరీ డాక్టర్స్ ఉంటారు. సో వీ డీల్ విత్ గివింగ్ కీమోథెరపీ. మీ అందరికీ తెలిసే ఉంటుంది. కీమోథెరపీ అన్నది ఏంటంటే ఇంజెక్షన్స్ కింద అది ఇస్తూ ఉంటాం. సో ఆ డ్రగ్స్ ఇవ్వడం, దాని సైడ్ ఎఫెక్ట్స్ మేనేజ్ చేయడం, ఇవన్నీ మేము చేస్తూ ఉంటాం అనమాట. సో నేను ఇందాకే చెప్పాను కదా, లైక్ వీఆర్ డ్రెయిన్ బోత్ మోర్ ఆఫ్ ఫిజికలీ, లైక్ మెంటలీ దాన్ ఫిజికలీ. ఫిజికలీ అయితే వీఆర్ లైక్ డెస్క్ జాబ్. సో వీ నీడ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ టు కీప్ అస్ మోర్ ఫిజికలీ యాక్టివ్. అండ్ స్ట్రెస్ నుంచి, ఎస్పెషలీ మెంటల్ స్ట్రెసెస్ ఉంటాయి కాబట్టి ఇలాంటి బ్రేక్స్, గేమ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటేనే వీల్ గ్రో మెంటలీ స్ట్రాంగ్. సో mentally strong untene we can focus more, we can concentrate much, and we can deliver more better patient care. ఆల్మోస్ట్ నార్త్ ఆంధ్ర నుంచి 120 మెంబర్స్ విమెన్ డాక్టర్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో రజనీ ప్రియ గారు అయితే ఇప్పటివరకు చాలా విశేషాలు చెప్పేశారు. అలాగే విమెన్కి హెల్త్కి సంబంధించి, అలాగే షీరోస్ లాగా, జనరల్గా హీరోస్ అంటాం మనం, సో షీరో లాగా మీ మాటల్లో ఒక వర్డ్ చెప్పండి. జనరల్గా విమెన్కి ఒక హెల్దీ కాంపిటీషన్ లాగా ఇది. సో ఇది హెల్దీ కాంపిటీషన్ అండి. చెప్పాను కదా ఇందాకల్లా, ఇట్స్ లైక్ ఎ రీయూనియన్. సో రీఇన్వెంటింగ్ అవర్ సెల్ఫ్స్. సో వీ హ్యావ్ లెఫ్ట్ ఆల్ ద గేమ్స్, ఇవన్నీ కూడా ఎప్పుడో వదిలేసాము. రీసెంట్గా ఏంటంటే మాకు మహాత్మా గాంధీ డాక్టర్స్ అందరూ కూడా బ్యాడ్మింటన్ అది మేము టోర్నమెంట్ అయింది. సో ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ దట్ టోర్నమెంట్ I started playing badminton, and now I made it a routine to play badminton. So ఇలాంటిది ఏదో ఒకటి ఉంటేనే it will change our routine. We'll start with a new thing. So ఇంతకు ముందు బ్యాడ్మింటన్ ప్రిపేర్ అయ్యాను, లైక్ 2-3 వీక్స్ స్టార్ట్ చేశాను. నౌ ఐఎమ్ కంటిన్యూ ఇట్ అస్ రొటీన్. సో ఇలాగే ఇప్పుడు ఈ BDCC స్పోర్ట్స్ క్రికెట్తో మేబీ క్రికెట్ కూడా, ఇఫ్ వీఆర్ లైక్ డెవలపింగ్ లవ్ ఫర్ క్రికెట్, మేబీ వీల్ కంటిన్యూ ప్లేయింగ్ క్రికెట్. అంటే మనం పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదని ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఇలా బాక్స్ క్రికెట్లు అది ఆడుతూ ఉంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, మనకి సమ్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఆల్సో ఫన్ ఫర్ అస్. సో ఆడవాళ్ళు అంటే డాక్టర్సే కాదు, ఎవరైనా ప్రొఫెషనల్స్ ఏమైనా ఉన్నా, సో try to be physically active, try to involve in sports and make yourself physically and mentally strong. Already you're strong. With all these physical activities, sports and everything, you'll be more strong physically and mentally. విమెన్ డాక్టర్స్ సూపర్ లీగ్. సో దీని గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది 120 మెంబర్స్ లేడీ డాక్టర్స్, ద సేమ్ టైం ఇక్కడ 10 టీమ్స్ ఉన్నాయి. ఆ టీమ్స్ ఎలా హంగామా చేస్తున్నాయి కూడా రజనీ ప్రియ గారిని అడుగుతా, చెప్పండి. సో మా టీమ్ గ్లామ్ గర్ల్స్ అండి. సో పేర్లోనే గ్లామర్ ఉంది. సో వి ఆర్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఆఫ్ 10. ఓకే. సో మా టీంలో అందరూ యంగ్, ఎనర్జెటిక్, లైక్ ఫ్రెండ్లీ టీమ్. సో ఇంకో స్పెషల్ థింగ్ అబౌట్ ఆ టీమ్ ఏంటంటే వీ హ్యావ్ 4 ఫీమేల్ ఆర్థోపెడిషియన్స్.
ఓకే. సో ఆర్థోపెడిషన్స్ జనరల్ గా అబ్బాయిలే ఉంటారు కదా స్ట్రాంగ్ బట్ వీ హ్యావ్ 4 ఫీమేల్ ఆర్థోపెడిషన్స్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ టీమ్. ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ దట్ వీల్ విన్ ద కప్. సో వీ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ ఫర్ 2 weeks. సో దాంట్లో వీ హ్యావ్ గుడ్ ప్లేయర్స్ అనమాట. సో ఆ డేట్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది. సో ఈ July 14th వీ హ్యావ్ లీగ్ మ్యాచెస్. ఎస్. అండ్ 28th ఈ 2 days ఫుల్ హంగామా మన వైజాగ్ లో. విమెన్ డాక్టర్స్ అందరూ కూడా క్రికెట్ అండ్ త్రోబాల్ అంటూ స్పోర్ట్స్ తో మన ముందుకు రాబోతున్నారు. ఇంకా చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ రజనీ ప్రియ గారు. విమెన్ డాక్టర్స్ సూపర్ లీగ్ 2024 గురించి చాలా విశేషాలు చెప్పారు. మీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. సో ఫైనల్గా అన్ని టీమ్స్కి ఆల్ ద బెస్ట్. సో ఇట్స్ ఎ సూపర్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద డాక్టర్స్ to come up to prove their talent and all. So Glam girls, we all are geared up for this match and we are sure that we'll win the cup. Either winning or losing, it's a part of game. So let's all have fun, we'll rock. And I hope VDCC take this forward. Season 1 కాదు, ఇలా సీజన్స్ చాలా సీజన్స్ చేసుకోవాలి. అండ్ క్రికెట్ త్రోబాలే కాదు, ఇంకా బ్యాడ్మింటన్ ఇలా వేరియస్ అదర్ గేమ్స్ అవి కూడా కండక్ట్ చేయాలి. అండ్ ఐ థ్యాంక్ ద ఆర్గనైజింగ్ టీమ్ ఫర్ టేకింగ్ దిస్ ఇనిషియేటివ్ అండ్ యూ హ్యావ్ టు take this forward for the coming years and make all the female doctors more and more strong and active. Thank you. Cheers to Glam girls.